ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వన్ గాడ్ వన్ వర్డ్ ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక వందనములండి. ఈ ఛానల్ని మీరు ఆదరిస్తున్నారు. ఈ సత్యవాక్యాన్ని అనేక మంది నేర్చుకుంటూ ఉన్నారు. దాన్ని బట్టి మరొక మీకు ఉపయోగపడే వందనములు. నేటి క్రైస్తవులు అని చెప్పబడుతున్న అనేక మంది ఆత్మ సంబంధమైన బలహీనులుగా ఉన్నారు. ఆత్మీయ స్థితిలో బలమున్నామని చెప్పుకొని ఆత్మ సంబంధమైన బలహీనత ఉన్నారు. దేవుడికి ఉండవలసినటువంటి క్వాలిటీ ఏంటంటే ఆయనకున్న బెస్ట్ క్వాలిటీ సహనము, ఓర్పు. దేవుని పిల్లలమైన మనము కూడా దేవుని పోలికలో సృష్టింపబడము, ఆత్మీయంగా ఎదగాలనేది దేవుని యొక్క కోరిక. అలా ఉండగలమా లేదనే సదుద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు వారిని మనకి తండ్రి అయిన దేవుడు మాదిరిగా ఉంచాడు. ఆత్మ సంబంధమైన బలానికి ఆహారం ఏంటి అని అంటే సహింపు. ఎవరికైతే సహింపు, ఓర్పు ఉంటుందో వారు ఆత్మీయంగా బలహీనంగా లేరు. ఆత్మ సంబంధమైన విషయాల్లో వారు గెలిచారు అని మనం ఈ మూలంగా గ్రహించవచ్చు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు మనం ఆలోచన చేస్తే, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయెను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపగా న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనను అన్నాడు. కాబట్టి ఎవరైతే క్రైస్తవులుగా అనగా క్రీస్తుని వెంబడించేవారు, క్రీస్తును తమ హృదయమందు రాజుగా ప్రతిష్ఠించుకున్నవారు, ఎవరైతే క్రీస్తు ప్రభు రాజుగా ప్రతిష్ఠించుకున్న వారయ్యుండి కూడా మాట పడలేని శరీర స్వభావము కలిగిన వారే కలిగి ఉంటే ఇంకా కూడా వారు ఆ బలహీనతలో ఉన్నారు. ఏ బలహీనత? ఓర్పు, సహింపు, మాట పడలేని బలహీనత. కాబట్టి మాట పడలేని మనుష్యుడు బలహీనత కలిగి ఉన్నాడు. ఒక మాట అన్న కూడా సహింపలేనివాడు, ఒక మాట అన్నా సహించి ఓర్చుకోలేనివాడు ఆత్మ సంబంధమైన మనుష్యుడుగా లేడు. ఆత్మ సంబంధమైన బలహీనతలు అనగా శరీర సంబంధమైన మనుషుడుగానే బ్రతుకుతున్నాడు. కాబట్టి దేవుని కుమారులకు ఈ లోకము రెచ్చగొడుతూనే ఉంటుంది. రెచ్చగొట్టే స్వభావం అపవాదిది. ఓర్పు, సహింపు కలిగిన స్వభావము దేవుని కుమారుడు. యేసు ప్రభువు వారు బాప్తిసం పొందిన తర్వాత అరణ్యమునకు అపవాది చేత శోధింపబడుటకు వెళ్ళినప్పుడు అపవాది వచ్చి ఎలా రెచ్చగొట్టాడంటే తీయని మాటలు చెదరాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళను రొట్టెలుగా తినువు అన్న. ఆ మాటకి యేసు ప్రభు వారు అవును నేను దేవుని కుమారుడిని అయితే ఏంటి, అది బ్రేటట, అవును నేను లేకపోతే దేవుని కుమారుడు అన్ని కుదిరి బాధ అని అనుకోండి. ఆత్మీయంగా అతను లేడు, శరీర స్వభావంగా మాట్లాడేసి. అందుకు యేసు ప్రభు వారు
అపవాది మాటలను సహించాడు, సహించి ఆత్మీయంగా బలపడ్డాడు. ఒకవేళ అదే యేసుప్రభు వారు అట్లా ఆడే మాటలకి ఇతను రెచ్చిపోతే ఆత్మీయంగా బలం ఉంది. కాబట్టి మనము ఎవరికైనా మనలను ఎవరైనా దూషించినప్పుడు మౌనముగా ఉండడం అనేది ఆత్మ సంబంధమైన మనుషుడికి అది మేలు. ఆ వ్యక్తి బలవంతుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా మౌనంగానే ఉంటాడు. బలవంతుడు ఎప్పుడు కూడా చేతకాని వాళ్ళగా ఉంటాడు. కొంతమంది అంటారు, నాకు ఎవరైనా ఒక మాట అంటే మాత్రం పడనండి అంటే ఆ వ్యక్తి శరీర శ్రమ. ఒక మాటను ఓర్చుకోలేనోడు, ఒక మాటను సహింపలేనోడు వాడు దేవుని లేఖనాలను, దేవుని శాసనాలను, దేవుని ఆజ్ఞను ఎలా నెరవేరుస్తాడు? టెంపర్ ఉన్నాడు, షార్ట్ టెంపర్ ఉన్నాడు, సహింపు లేనోడు దేవుని కుమారుడు కాదు. వాడు ఆత్మ సంబంధమైన బలహీనలోనే ఉన్నాడు. ఉంటూ నేను దేవుని కుమారుడును, దేవుని కుమార్తెను చెప్తున్నాను. కాబట్టి సహింపులో ఉన్న విజయము, బలము చాలా గొప్పది. సహింపు అనేది క్రైస్తవ జీవితానికి అతి ప్రాముఖ్యమైన బలం. కాబట్టి బలహీనుడు బలము ఎక్కడుందో అనే విషయం తెలియకుండా తన బలముతో తన ఆత్మను తానే బలహీనపడతా ఉంటాడు. ఆ బలహీనపడేవాడు ఏం చేస్తాడంటే, మాట పడలేనుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, మా కులభద్ర తెస్తాను, మా సంఘ భద్ర తెస్తాను, నీ లెక్కలు తేలుస్తాను, నీ అంతు చూస్తాను, నా సంగతి నీకు తెలియదు, నేను ఎలాంటి వాడిని నీకు తెలియదు అని శరీర సంబంధమైన మనుషులుగా ఆలోచన చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనంలో మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తుతోడి వారసులు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారికి లోకంకి వచ్చారు. ఆయన అపవాది శోధించాడు, శాస్త్రులు శోధించారు, పరిసయ్యులు శోధించారు, పండితులు పామరులు ఆయన శోధించారు. చివరికి తనతో ఉన్న వ్యక్తులు కూడా కొంతమంది ఆయన్ని బాధపెట్టారు. ఆయన ద్వారా మేలు పొందిన అనేక మంది జనం ఆయన శోధించినప్పుడు కూడా, మాటలతో బాధ పెట్టినప్పుడు కూడా సహింపుగలిగే ఉన్నాడు తప్ప, ఓర్పుతో ఉన్నాడు తప్ప, నోరుండి మూగవాడుగా ఉన్నాడు, చెవులుండి చెవిటిగాడుగా ఉన్నాడు, కడులుండి గుడ్డివాడుగా ఉన్నాడు, బలవంతుడై ఉండి బలహీనుడుగానే ఉన్నాడు. కాబట్టి సహింపు అనేది ఆయుధాన్ని సరిగ్గా ఉపయోగించుకునే వ్యక్తి ఎవరు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు మన రక్షకుడు, విమోచకుడు, మన రాజు. కాబట్టి ఆయన తండ్రి అనే దేవుడు మాదిరిగా ఉంచాడు. కాబట్టి క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగాలంటే సహింపుతో ఉండాలి. సహింపు లేనివాడు ఆత్మ సంబంధంగా బలహీనుడు. సహింపు, ఓర్పు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మరి మనం దేంతో ఉన్నాము? శరీరంతో ఉన్నాం కనుక మీరును అట్టి మనస్సును, ఏ మనస్సు? సహింపు, ఓర్పు అనే మనస్సు ఆయుధముగా, అది ఆయుధము. ఒకడో మాట అన్నా తిరిగి మాట అనకపోవడం అనేది ఆయుధము ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడినవాడు
శరీరమందు జీవించు మిగిలిన కాలం ఇక మీదట మనుజాశను అనుసరించి నడుచుకొనక దేవుడి ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇకనేమి లేక ఉండును అన్నాడు. పాపము జోలు లేకుండా ఉండాలి అంటే సహింపనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక బలవంతుడు సహించుకుంటాడు. అన్ని విషయములందు ఎన్ని అపనిందలేసినా సరే, ఎన్ని మాటలన్నా సరే ప్రభువైన యేసుక్రీస్తు సహించినట్టు సహిస్తాడు. అంటే ప్రభువైన యేసుక్రీస్తు పోలి జీవిస్తాడు. యేసు ప్రభు మీద అనేకమైన నేరాలు పనిచేశాడు. ఈ భూమి మీద తప్పు చేయని వ్యక్తి మీద నేరారోపణ చేసేటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎన్నో నేరాలు మోపారు, ఒకటి కాదు రెండు కాదు. అయినప్పుడు కూడా తన బలాన్ని ఆయన ప్రదర్శించలేదు. మౌనముగా ఓర్పుగా సహించాడు. ఒక వ్యక్తికి అంటున్నాడట, ఒక నలుగురితో కూర్చొని, మరి ఆ వ్యక్తితో రచ్చ ఎలుగుబంటిలాగే ఉన్నాడు రా అన్నాడట. ఆ వ్యక్తి అన్నాడట, అన్నా నన్ను ఎలుగుబడితో చేసి అంటే పోలికతో నా ద్వారా మీరు నవ్వుకుంటున్నారు అన్నమాట. అంటే ఒక వ్యక్తికి నలుగురు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరంటే ఒక చూడ అచ్చం ఎలుగుబంటిలాగా ఉన్నాడు రా అని నవ్వుతారట, ఎక్కిరిస్తున్నారు. ఆ నిందపడిన వ్యక్తి ఈయన దగ్గరికి వచ్చేవారంటే నవ్వుతూ, అన్న ఎలుగుబడితో పోల్చి నా ద్వారా నువ్వు నవ్వుకున్నావన్న గాడ్ బ్లెస్ యు గారు. అప్పుడు అదే ఇంకొకరైతే ఏం చేస్తారు, నన్ను ఎలుగుబంటి అంటావా, ఊడురా నువ్వు, నీకు ఎంత ధైర్యం, నేను ఎవరో తెలుసా అని చొక్కాలు చింపుకొని కొట్టుకొని దెబ్బలు. మరి ఇప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడు, సిగ్గు. ఆ మిగతా ముగ్గురు అంటారు, ఒరే నువ్వు వాడిని అవమానించావు, కానీ వాడు చూడ నవ్వుతూ సమాధానం చెప్పాడు అని వాళ్ళు సిగ్గుపరుస్తారు. అంత బలవంతుడు మౌనంగా ఉంటాడు, బలహీనుడే ఆత్మీయంగా పడిపోతాడు. క్రైస్తవ సమాజానికి లోకం ఎప్పుడు వెక్కిరిస్తుంది, ఎప్పుడు ఎగతాళి చేస్తుంది. ఎందుకంటే అపవాది వారిని రెచ్చగొడుతూనే ఉంటాడు. రెచ్చగొట్టే స్వభావం అపవాది. సహనము ఓర్పు కలిగినటువంటి స్వభావము దేవుని కుమారుడు. నువ్వు సహింపలేకపోతున్నావు అని అంటే శరీర సంబంధం. కొంతమంది అయితే ఊరకనే కోపం అయిపోయి పళ్ళు కటకటకటకట చేసేసి, కళ్ళు పెద్దగా చేసేసి, చేతులు రెండు పట్టుకొని వాటి కరుచుకొని గోడలకు గుద్దుకొని, సెల్ ఫోన్లు పగలగొట్టేసి, ఇంట్లో టీవీలు పగలగొట్టేసి, అద్దాలు పగలగొట్టేసి, కటకటకట పళ్ళు కొరికేసి మీదకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓర్చుకున్నాను కానీ నా వల్ల కాదు. వాళ్ళ ఆత్మీయంగా బలహీనుడు, శరీర సంబంధమైన మనిషి. చాలామందిని నేను చూస్తాను, ఎవరు ఎన్ని మాటలు అనుకో. కొంతమంది అంటారు, ఇన్ని మాటలు అంటున్నా నీకు పౌరుషం లేదా, నీకు సిగ్గు లేదా, నీకు సీము నెత్తుడు లేదా, అసలు నువ్వు మనిషివేనా అంట. అన్నా సరే మౌనమే ఆయుధం. మౌనమనే ఆయుధము సరిగ్గా ఉపయోగిస్తే ఆ వ్యక్తి దేవుని కుమారుడు. రెండు 9 రాసిన పత్రిక 2వ అధ్యాయం 11, 12. ఈ మాట నమ్మదగినది ఏదనగా, మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదము. ఎవరితో? యేసుప్రభుగా. సహించిన వారమైతే, గమనించాం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఎడుదము.
ఆయనను ఎరుగుమంటే మనలను ఆయన ఎరుగునను అన్నాడు. సహించినవాడు క్రైస్తవుడు, సహించినవాడు దేవుడు. పడల కొట్టేవాడు, ఛాలెంజ్ చేసేవాడు, మౌతుని దగ్గరికి వచ్చి రెచ్చగొట్టే వాక్యలు చేసేవాడు, వాడు క్రైస్తవుడే కాదు. క్రైస్తవుడంటే క్రీస్తు పోలిన స్వభావం కలిగిన, క్రైస్తవుడంటే సహనము ఓర్పు కలిగిన, పల్లెత్తి మాట కూడా అన్నాడు. మా ఇంట్లో ఒక సహోదరుడు ఉన్నాడు, మా రెండో మరదల వాళ్ళ ఆయన ప్రసాద్ అని. ఆయన ఎన్నన్నా సరే ఒక మాట కూడా పల్లెత్తి మాట అండి అబ్బాయి. ఇక నేను ఎంత అంతో అప్పుడప్పుడు బలహీనలో పడిపోతాను. అబ్బాయి నేను చూస్తున్నాను చాలా కాలంగా, ఈ 9-10 సంవత్సరాల కాలం అబ్బాయి చూస్తున్నాను. ఎన్ని మాటన్నా సరే అలా మౌనంగా బురకెత్త బిడ్డలాగా ఉంటాడు. చాలా ముచ్చటేస్తుంది. అరే ఈ అబ్బాయి స్వభావం నాకు పరిపూర్ణంగా వస్తే బాగున్ను అని. చాలా మంచి, అలా మౌనం ఎన్ని అనండి మౌనంగా ఉంటాడు. తిరిగి పల్లెత్తి మాట కూడా అంటాడు. మొన్న అబ్బాయిని చాలా కోపమై కోపపడ్డాను వ్యక్తిగతంగా, దేవుని దూరం పోతాడని. ఎన్నన్నా సరే మౌనంగా ఉన్నాడు. మళ్ళీ వాడి మీద ప్రేమ కలిగి మళ్ళీ ఫోన్ చేస్తే ఏం లేదన్నయ్య, ఏం లేదు సమాధానం. అది క్రీస్తు స్వరూపం. అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు దేవునికి అవసరం. అలాంటి వ్యక్తులు ఆత్మీయంగా వాళ్ళు ఎదుగున్నారు, ఒదుగున్నారు. యోహాను సువార్త 19వ అధ్యాయం మనం ఆలోచన చూస్తే 6 నుండి 11 వచనం వరకు చదవండి. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయన చూచి సిలువేయమని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషమును నాకు కనబడలేదు కనుక మీరే ఆయన్ని తీసుకొని పోయి సిలువడిన వారితో చెప్పాను. అంటే యేసు ప్రభు పేర ఎన్ని నిందలేసినప్పుడు కూడా ఈయన ఒక్క మాట కూడా తిరిగి కౌంటర్ ఫైల్ చేయలే. నేను యూదుడిని, నాకు అధికారం ఉంది, అవును నేను దేవుని కుమారుణ్ణి, నేను పరలోకములో ఇది, నేను ఇది. మరి ఈరోజు మీరు వేస్తారు కలిసిలో దాని తర్వాత పరిణామాలు చాలా భయంకరంగా ఉంటాయి. ఇలాంటి డైలాగులు కొట్టలే. భూమి మీద క్రీస్తుని వెంబడించువారు, క్రీస్తుని దేవుని కుమారుని అంగీకరించి యేసు నా ప్రభు అని హృదయమందు ప్రతిష్ఠింపించబడ్డారు. యేసుని మృతుల్లో నుండి దేవుడు లేపునని విశ్వసించిన వారందరూ కూడా క్రీస్తుని పోలే బ్రతుకుతారు. అనగా సహనము ఓర్పును కలిగి బ్రతుకుతారు. అది దేవుడు అలాంటి వారిని అంగీకరిస్తాడు. అందుకే క్రీస్తు ప్రభు వారిని మనకి మాదిరికరంగా ఉంచాడు పరమందు దేవుడు. కాబట్టి సహింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు ఆత్మ సంబంధమైన ఎదగాలంటే సహింపు ఓర్పు ఉండాలి. ఈ రెండు లేనివాడు భౌతికమైన శరీర సంబంధం. షార్ట్ టెంపర్మెంట్ కొంతమంది చెప్పాను కదా, కొంతమంది అయితే కళ్ళు బిగించేసి పటపటాన్ని గోడ కొట్టుకొని చేసేవాడు ఆత్మ సంబంధం మనుషుడు ఏమాత్రమును కాదు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం, నా సహోదరులారా ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమునకు ఓపికను మాదిరిగా పెట్టుకున్నది. సహించిన వారిని గమనించండి, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోహాను భక్తుడికి ఎలాంటి శిక్షలు అండి, ఎలాంటి శిక్షలు. వయసుని బిడ్డలు పోయారు, ఆస్తి పోయింది. కానీ ఆస్తి పోయి సంపాదించుకోవచ్చు. అలాంటి బిడ్డలు వాళ్ళు దొరుకుతారా? అంత పెద్ద బిడ్డలు, పిల్లలు పోయారు, చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, శరీరం ఏం లేదు. ఇక మనకి ఇద్దరు కాళ్ళు నొప్పి వస్తేనే 10 రోజులు రెస్ట్ అంట, చిన్న హెడ్ఏక్ వస్తేనే పడుకుంటామని అంట. ఎవడో అప్పులోడు కన్నా ఇంటికి వస్తే నటించేస్తే యాక్టింగ్ చేసి చెప్పడం అంట. అయ్యో బలం కాదు, యథార్థంగా అపవాదికి దేవుడు అప్పచెప్పిన కూడా
వాడు నడినెత్తి తలను మొదలుకొని నడినెత్తి వరకు నుండి కారికాల వరకు చిత్తి పప్పు చేసిన కూడా యథార్థ రోజు కూడా ఓపురుపు సరముతారు యేసు ప్రభు వారు ఆయన కూడా అంతే. కాబట్టి సహించేవారు ఎరుబడి చేస్తూ ఉంటారు. సహనం అనేది బలానికి సూచన. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 వచ్చింది. ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కలబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానికి కొనసాగించువాడునైనా యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములలో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వన ఆసురుడై ఉన్నాడు. క్రీస్తు ప్రభు వారు సిలువను సహించాడు. అవమానము నిర్లక్ష్యము పెట్టకుండా అవమానించిన వారు సైతము ఓర్పుతో సహించాడు. బలమున్నప్పుడు కూడా బలహీనతగానే ఉన్నాడు. కాబట్టి బలహీనులే రెచ్చిపోతారు, బలవంతులు ఎప్పుడు మనం ఉంటారు. చాలామంది ఏమనుకుంటామంటే ఈయనకి ఎంతో బలం ఉంది, భయబాబాయ్ కోపం వచ్చింది రెచ్చిపోయాడు ఏదో కాదు. అసలు ఆడే పిరికోడు, శరీర సంబంధం మనుషులు పిరికోడు. అందుకే తన గొప్పని చాటి చెప్పుకోవడానికి మా వాళ్ళు పిలుస్తాను, నాకెంత బ్యాచ్ ఉంది, నాకెంత బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను పోలీసులకు ఫోన్ చేసి టక్కన వస్తారు, నా కులపోలు ఏంటనుకుంటున్నాం, అంత మా సామాజిక వర్గమే, నా డబ్బు ద్వారా ఏది చేయ ఆడ బలహీనుడు. మరి బలవంతుడు ఎవరంటే ఎన్నన్నా మౌనంగా ఉన్నవాడే బలవంతుడు. బలము లేనివాడే సహనాన్ని కోల్పోతాడు. బలమున్నవాడు తన ఆత్మను బలహీనపరచకుండా కాపాడుకొని మౌనంగా ఉంటాడు. కాబట్టి చేసిన తప్పును ఒప్పుకున్నవాడు బలవంతుడు, తప్పును ధైర్యంగా ఒప్పుకున్నవాడు బలవంతుడు. యేసు ప్రభు ఏ తప్పు చేయలేదు, కానీ అనేక శ్రమలకు ఆయన ఇచ్చినటువంటి ఒకటే జవాబు సహింపు, ఓర్పు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:14 వచ్చింది. వయస్సు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీళ్లను వివేచించుటకును సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికి తగును. దేహం పెరుగుతున్నప్పుడు బలం పెరుగుతుంటుంది, కానీ ఈ బలానికి ఆయుధం ఏంటంటే ఓర్పు, సహనము. కాబట్టి మనలో ఉన్నటువంటి పంచేంద్రియాలు, ఈ పంచేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు మనసుని మనం అదుపులో చేసుకోవాలి. మన బలహీనతలను మనం కాపాడుకోవాలి అంటే మౌనంగా ఉండాలి. కాబట్టి అవతల వారు ఏదో అన్నారు కాబట్టి నువ్వు రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. 2 పెద్దలు రాసిన పత్రిక 2:14 2 తిమోతి రాసిన పత్రిక 4:3 వ్యభిచారించు ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారును అస్తులేని వారు మనస్సులను మరలు కొలుపుచు లోబెత్తు మందులు సాధకము చేయబడిన హృదయం గలవారు శాపగ్రస్తులై ఉన్నారు అని. కొంతమంది ఒక వయసున్న అమ్మాయిని లేకపోతే వ్యభిచారం చూస్తారు, లేదా అమ్మాయిని చూస్తారు, మనసు నిలుపుకోలేరు. మనసు నిలుపుకోకుండా ఆమె మీద కోరిక కలిగి ఉంటారు దేవుని పిల్లమని చెప్పి. అలాంటి వాడు అస్థిరులై ఉన్నాడు, దేవుడు స్థిరుడైనడు కాదు. వ్యభిచార మనసులు గలవాడు సహనమును కానీ ఓర్పును కానీ, అయ్యో ఈ పంచ జ్ఞానేంద్రియములు ఇవి దేవుడు పెట్టిన భిక్ష, దైవము నిర్మాణం చేశాడు, ఈ దేహముతో నా అంతరంగం మందు నా మనసును పాపం చేసుకోకూడదు, నా ఆత్మను పాపం చేయకూడదు అని ఆలోచన చేసి దేవుళ్ళలో స్థిరముగా ఉండి యేసుక్రీస్తు బోధనలో స్థిరముగా ఉండి, ఎవడైతే నేను పాపం చేయను అవకాశం వచ్చినప్పుడు కూడా ఆడు స్థిరుడై ఉంటాడో, ఆ జ్ఞానేంద్రియం నడుచుకుంటాడో వాడు బలవంతుడు. పాపము దగ్గరుంది, పాపము దగ్గరుండి కూడా పాపము చేయలేనివాడు బలవంతుడు. పాపము చేయడానికి అవకాశమే లేదు, వాడు బలవంతుడు కాదు. పాపము అందుబాటులో ఉంది, పాపం చేయకుండా తన జ్ఞానేంద్రియములను అణుచుకునేవాడు,
అవతల వాళ్ళు ఎమోషన్ పెట్టినా, లేకపోతే టెంప్ట్ చేసిన, లేదా రెచ్చగొట్టిన, ఇంకో మాటన్న ఓర్పు కలిగిన వాడే బలవంతుడు. కాబట్టి ఆత్మీయంగా నువ్వు బలహీనంగా ఉన్నావు లేదనేది చూసుకో. ఆత్మ సంబంధమైన బలత నీలో ఉన్నదా? అయితే నువ్వు దేవుడు కుమారుడు కుమార్తె కావు. ఆత్మ సంబంధమైన బలము నీలో ఉంటే సహనము ఓర్పు కలిగి ఉన్నావు అని అర్థం. ఆత్మీయంగా ఎదగాలంటే ఓర్పు సహనం అనేది ముఖ్యం. అలా సహించలేని మనకి ఓర్పు లేని మనకి దేవుడి పిల్లలుగా దత్తపుత్రులుగా స్వీకరించిన మనకి తండ్రి అనే దేవుడి ప్రభువు యేసుక్రీస్తు మనకు మాదిరిగా ఉంచున్నాడు. ఆత్మీయంగా ఎదగాలి అంటే ప్రభువు యేసుక్రీస్తు యొక్క స్వారూప్యాన్ని, గుణలక్షణాలు మనం అవలంబించుకోవాలి. అప్పుడే మనం పరిపూర్ణంగా క్రీస్తు స్వారూప్యాన్ని సంపాదించుకోవాలి. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మనం